ఒక్క పిలుపు, ఒకే ఒక్క పిలుపు యువతను కదిలించింది. స్వామి పరిపూర్ణ గారి పిలుపు మేరకు స్వామి వివేకానంద జయంతి రోజున భారత్ టుడే యువ సంకల్ప్ దివస్ ని నిర్వహించింది. ఆ రోజు అత్యద్భుతంగా యువత తరలి వచ్చి యువ కెరటాలని నిజంగా స్ఫూర్తి ప్రదాతలుగా నిలిపిన సందర్భం అది. వర సంకల్పం ఈ కార్యక్రమంలో ఈరోజు ఒక గొప్ప యువతకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన వ్యక్తిని మనం పరిచయం చేసుకోబోతున్నాం. మతి స్థిమితం లేని అనాథలకు అది ఆలయం, మానవత్వం తొణిక్సలాడే పవిత్ర స్థలం. అమ్మ ఒడి దూరమై బతుకు చిత్రం ఛిద్రమై తెగిన గాలిపటాల్లా బతుకీడుస్తున్న ఎందరో అభాగ్యుల ఆశాకిరణం ఆశ్రమం. గత జ్ఞాపకాలను చెదిపేసి సరికొత్త జీవితం వైపు అడుగులు వేయించే ఓ మహోన్నత శిఖరం, ఓ మానవతామూర్తి స్థాపించిన అనాథల ఆశా కిరణం. భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన. అమ్మ ఒడి దూరమైంది, నాన్న పాలన కరువైంది, కాలగమనంలో మతిస్థిమితం లేకుండా పోయింది. కాని అమ్మ లేకున్నా నాన్న రాకున్నా అన్నీ నేనే అంటూ ఆప్యాయత పంచే ఆపన్న హస్తం ఒకటుంది. అతని గట్టు శంకర్. ఇదిగో ఇలా మతిస్థిమితం కోల్పోయి తమ వారెవరో ఎక్కడుంటారో తెలియక ఆకలి దప్పుల్ని పట్టించుకోవలసిన అవసరం కూడా లేని స్థితిలో వీధుల్లో తిరుగాడే అభాగ్యులకు గట్టు శంకరే అమ్మ, నాన్న, తోబుట్టువు అన్నీ. నల్గొండ జిల్లా చౌటుప్పల్లో శంకర్ నిర్వహిస్తున్న అమ్మా నాన్న ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న ఇలాంటి అతిథుల సంఖ్య 340 దాకా ఉంటుంది. కన్న తల్లిదండ్రుల్ని కానివారిగా భావించే ప్రబుద్ధులున్న నేటి కాలంలో ముక్కు మొహం తెలియని వారిని ఆత్మబంధువులుగా భావించే గట్టు శంకర్ను భారత్ టుడే అభినందిస్తోంది. అతనికి మరింత శక్తినివ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తోంది. శంకర్ సదాశయం నుండి యువతరం స్ఫూర్తి పొందాలని ఆశిస్తోంది. మానవతామూర్తి గట్టు శంకర్ గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మరో అద్భుతమైన వ్యక్తి, యువతకు స్ఫూర్తిని అందించే ఆ యువ నేత, యువతకు సంబంధించిన స్ఫూర్తి ప్రదాత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పేదరికం వెక్కిరించింది, 10వ తరగతిలోనే చదువు ఆగిపోయింది. అయితేనేం ఏదో సాధించాలనే తపన, కొత్తవి ఆవిష్కరించాలనే భావన మనసు పెట్టాడు, మదనపడ్డాడు, చివరికి సాధించాడు. వ్యవసాయంలో నూతన యంత్రాలను కనుగొన్నాడు, రైతన్నలకు నేస్తమయ్యాడు, ఎన్నో అవార్డులను అందుకున్నాడు. భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన. డాక్టర్ బొమ్మగాని మల్లేష్ బిఏ. ఆశ్చర్యపోతున్నారా? బిఏ ఏంటి, డాక్టరేట్ ఏంటి అని? మల్లేష్ గురించి మాటలక్కర్లేదు. ఆయన ఆవిష్కరణలే అతన్ని మనకు పరిచయం చేస్తాయి. నల్గొండ జిల్లా మోత్కూరు మండలం అజీంపేటకు చెందిన మల్లేష్ ఒక గ్రామీణ యువ శాస్త్రవేత్త. పెద్ద పెద్ద డిగ్రీలు లేని మల్లేష్ గ్రామాలను, ప్రజల కష్టాలను, అన్నదాత అవసరాలను చాలా బాగా అధ్యయనం చేశాడు. ఊరి అవసరాలను తీర్చే ఉత్పాదనలు ఊరిలోనే తయారు చేశాడు. సోలార్ అగ్రికల్చరల్ పవర్ స్ప్రేయర్, సెల్ ఫోన్తో మోటార్ ఆన్ ఆఫ్ కంట్రోలర్, కలుపు తీసే యంత్రం, వికలాంగుల సోలార్ ట్రైసైకిల్, విత్తనాలు వేసే మిషన్,
తాటి చెట్టును ఎక్కే కౌండిన్య మోకు, లైట్స్, ఫ్యాన్స్ రిమోట్తో ఆన్ ఆఫ్. ఈ ఆవిష్కరణలకు గాను 2012లో జాతీయ అవార్డు, 2013లో తమిళనాడు గవర్నర్ చేతుల మీదుగా రైతు నేస్తం అవార్డు, బెస్ట్ ఇన్నోవేషన్, పల్లె శాస్త్రవేత్త, అమెరికా యునైటెడ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్, ఎన్నో అవార్డులు, రివార్డులు మల్లేష్ చెంత చేరి గౌరవాన్ని పొందాయి. చదువంటే సమాజాన్ని చదవడం, ఉద్యోగమంటే ప్రజలకు పనికొచ్చే పనులు చేయటం. ఈ స్ఫూర్తిని యువతకు పంచుతున్న పల్లె శాస్త్రవేత్త డాక్టర్ మల్లేష్ను భారత్ టుడే అభినందిస్తోంది. మనం సాధారణంగా యువత అనగానే ఎంజాయ్మెంట్ అనే పదాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం. పబ్బుల్లో, పార్కుల్లో, బస్ స్టాపుల్లో ఎక్కడ చూసినా సరే సమయాన్ని వృధా చేసే యువత చాలా ఎక్కువ మంది కనబడుతూ ఉంటారు. కానీ సమయాన్ని వృధా చేయడం కాదు, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, 10 మందికి ఉపయోగపడేలా ఎన్నో ఆవిష్కరణలు చేయడం, తోటి వారికి సహాయపడడం అనే ఒక భావనను మనకు అందించే స్ఫూర్తి ప్రదాతలు ఈ ఇద్దరు. ప్రస్తుతం గట్టు శంకర్ అండ్ బొమ్మగాని మల్లేశం ఇద్దరు భారత్ టుడే స్టూడియోలో ఉన్నారు. నమస్కారం శంకర్ గారు అండ్ మల్లేశం గారు. ముఖ్యంగా గట్టు శంకర్ గారు, ఫస్ట్ మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఒక పక్కన ఉన్న వ్యక్తిని పట్టించుకునే పరిస్థితుల్లో ఇప్పుడు ప్రజలు లేరు. చాలా వరకు టైం లేదు అనే ఒక మాటను ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అటు సామాన్యంగా ప్రపంచం మరిచిపోయిన వ్యక్తుల్ని, నిజంగా వారి సొంత కుటుంబ సభ్యులే వారికి దూరంగా ఉన్న పరిస్థితుల్లో అనాథల్ని, అసలు వారి గురించి వాడికే తెలియని మతిస్థిమితం లేని వ్యక్తుల్ని మీరు ఆదరించారు, మీరు హక్కున చేర్చుకున్నారు, వారి ఆలనాపాలన చూస్తున్నారు. ఇది ఒక నిజంగా చాలా గొప్ప విషయం. అటువంటి ఆలోచన ఎలా కలిగింది? నా పేరు గట్టు శంకర్ అండి. అమ్మ నాన్న అనాథ ఆశ్రమం స్థాపించి గత 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. ఈ ఆశ్రమం చౌటుపల్లి పెట్టాము. నా చిన్నతనంలో మా పెద్దనాన్న కొడుకు కూడా మతిస్థిమితం కోల్పోయి రోడ్డు మీద తిరుగుతుండేది. మనం చిన్నగా ఉన్నప్పుడు ఒక మతిస్థిమితం కోల్పోయి రోడ్డు మీద తిరుగుతుంటే చాలామంది రాళ్ళ తీసుకొని కొట్టడం జరుగుతుంది. అప్పుడు నాకు బాధ అనిపించింది, ఏంది ఒక మనిషిని మనిషిలాగా చూడాలి, రాళ్ళతో కొట్టడం ఏందని నా చిన్న వయసులో, అంటే 5 సంవత్సరాలు 6 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తెలుసుకున్నాను. నేను అనుకున్నాను, ఒకళ్ళు పెద్దగా అయిన తర్వాత డబ్బు సంపాదించకుండా పర్వాలేదు, కానీ వీళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలన్న ఒక సంకల్పం 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. 1990 నుంచి చదువుకుంటూ నేను పనిచేస్తున్నాను. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వాళ్ళని ఒక ఆశ్రమం పెట్టాలని ఒక కోరిక ఒకటి ఉంది. రెండో విషయము, నేను బాంబేలో 15 సంవత్సరాలు ఉన్నానండి. అక్కడ చూసిన మతిస్థిమితం కోల్పోయి జుట్టు పెరిగి చూస్తే స్నానాలు లేక కొన్ని సంవత్సరాలు, వాళ్ళు ఆకలేస్తే పెంట కుప్పలు పొండి తినడము, కుక్కల్ని పందులని రాళ్ళతో తరిమి అక్కడ ఉన్న మురిగిపోయిన కుళ్ళిపోయిన తిను పదార్థాలు తింటుంటే ఏడ్చాను. అసలు ఏంటి ఈ దేశంలో, ఈ భారతదేశంలో ఇంత అవస్థ ఉందా, ఇంత భయంకరమైన పరిస్థితి ఉందా, అన్నం లేక ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని నా మనసు కదిలి నేను అనుకున్నాను ఆశ్రమం పెట్టాలి. ఇంకా ఆశ్రమం బాంబే మొత్తం ఖాళీ చేసి ఇచ్చి అక్కడ ఒక ఆఫీస్ కూడా ఉంది. 2007లో ఇక్కడికి వచ్చాను. నేను అనుకున్నాను, నేను ఒక్క మనిషినైనా పోషించలేనా నా సొంతం డబ్బుతోటి అన్న ఒక ఆలోచనతో 2010లో ఒక సుశీలమ్మ అనే ఒక మహిళని చేరదీశాను. ఒక నా అమ్మలాగా చూసుకుంటానామని ఆమెతోటి స్టార్ట్ చేశాను. ప్రతి నెల 3,000 రూపాయలు నా సొంతంగా డబ్బు ఖర్చు పెట్టాను. పెడుతూ కొంతమంది చూసి, నేను రూపాయి అడగకున్నా కానీ మీరు చేసే పని బాగుందని చెప్పి ఎవరో ఒకరు వచ్చి మనకు బియ్యం కానివ్వండి, పాత బట్టలు కానివ్వండి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు అనిపించింది, ఆహా ఒక్కరికి కాదు, నేను ఇంకా చాలామంది ఉన్నారు కదా, వీళ్ళని ఎలాగైనా వీళ్ళని చేరదీయాలి, వీళ్ళకి ఒక లైఫ్ ఇవ్వాలి, వీళ్ళు ఎవరు, ఎక్కడికి వెళ్ళి వచ్చారు, వీళ్ళ పరిస్థితి ఏంది, వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి తెలుసుకొని వీళ్ళకు పునర్జన్మ కల్పించి వారి కుటుంబాలకు చేర్చాలని ఒక ఆలోచనతో ఈ ఆశ్రమం పెట్టాను. ఒక్కరితోటి స్టార్ట్ చేసిన ఈ ఆశ్రమం ఈరోజు 500 మందిని చేరదీసి 150 నుంచి 200 మందిని వారి కుటుంబాలకు పంపించాను సార్. 18 సంవత్సరాల నుంచి ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళని కూడా పంపించాము. ప్రస్తుతం ఇప్పుడు ఆశ్రమంలో 250 మంది ఉన్నారు. ఇది దాతల సహాయ సహకారాలతో నడుస్తున్న ఆశ్రమం సార్. ఖచ్చితంగా మీ మానవతా యజ్ఞానికి ప్రతి ఒక్కరు మనసున ప్రతి ఒక్కరు తోడ్పడుతూనే ఉంటారు. మల్లేశం గారు, ముఖ్యంగా మీరు ఒక యువ సైంటిస్ట్గా మీరు యూత్ ఐకాన్ అవార్డు అందుకున్నారు భారత్ టుడే తరపు నుంచి. అండ్ చాలామంది ప్రశంసలు పొందారు, ఇంతకుముందు తమిళనాడు ప్రభుత్వం నుంచి పొందారు. అంటే ఒక 10వ తరగతి మీరు చదివింది, ఇప్పుడు చూస్తే ఒక సైంటిస్ట్ అవ్వాలన్నా, ఒకటి కొత్తది ఆవిష్కరించాలన్నా కానీ ఏదో పెద్ద చదువులు చదివిన వాళ్ళై ఉండాలి అనే ఒక భావన ఉంది.
చదివిన చదువుకు నిజంగా ప్రతిఫలం దక్కే విధంగా సమాజానికి తోడ్పడాలనే ఆలోచన చాలా మందిలో తగ్గిపోయింది. చదివిన చదువును లేదా విదేశాల్లో ఉద్యోగం కోసమో లేదా కోట్ల సంపాదన కోసమో పెడుతున్న యూత్ ఉన్న ఈ దేశంలో మీలాంటి వాళ్ళు నిజంగా ఒక చదివిన చదువు కంటే కూడా ఆవిష్కరణ చాలా గొప్పది. మీరు చేసిన ఆవిష్కరణ అసలు చేయగలనని ఎలా అనిపించింది మీకు? అంటే మేము ఒక 10th చదవగానే కొంచెం మాకు ఆర్థిక ఇబ్బందుల వల్ల మేము స్వామి రామానంద యూనివర్సిటీలో ట్రైనింగ్ తీసుకున్నాం ఒక 3 months. అయితే మా అమ్మ లేచి చిచ్చులు గిట్ల వేసుకోరాదనమాట. అంటే మన భారతదేశంలో నల్లగొండ ఫ్లోరిన్ బాధితులు చాలా మంది ఉన్నారు. అయితే మా అమ్మ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి మా అమ్మకి ఏదన్నా రిమోట్ పండుకొని లైట్లు వేసుకోవడం స్విచ్ వేసుకోవడం అలాంటివి కనిపెట్టినాం ఒక 16 సంవత్సరాల క్రితం. అంటే ఊళ్ళో ఉన్న రైతులు కానీ ఎంతో పెట్రోల్ డైలీ వాళ్ళు మందు కొట్టాలన్నా కూడా 500 రూపాయలు ఖర్చు అవుతున్నాం పెట్రోల్ పంపుకు. అయితే ఇప్పుడు రైతులకు మన ప్రపంచ దేశానికి అన్నం పెట్టేది మెయిన్ రైతులే. రైతులు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళకి ఎందుకంటే ఎలాంటి ఖర్చు లేకుండా దొరికేది ఒక ప్రపంచంలో సూర్యకిరణాలే కాబట్టి సోలార్తో ఏదన్నా వీళ్ళకు తయారు చేసి వాళ్ళ ఉద్దేశంతో సోలార్ పవర్ స్ప్రేయరు, కలుపు తీసే యంత్రం, ఈ తాటి చెట్లు ఎక్కే మిషను, ఇంకా సోలారు పత్తి తీసే మిషను, చాలా ఆవిష్కరాలు నేను ఇప్పటివరకు ఒక 16 ఇన్నోవేషన్లో నేను తయారు చేసినాను. మాకు దేశ లెవెల్లో కూడా ఒక 15 అవార్డులు వచ్చినాయి. ఇంకా కూడా మేము ఎన్నో ఆవిష్కరాలు చేస్తాము. అయితే మేము ఏంటంటే 10 రకాలుగా చేయడం వల్ల కొత్త ఇబ్బందిగా మేము 10 రకాలుగా ఇన్నోవేషన్ చేస్తుంటాం అన్నమాట. అయితే ఇంజనీరింగ్ విద్యార్థులు చాలామంది 80% ఇంజనీరింగ్ విద్యార్థులు ఫేక్ ప్రాజెక్టులతోనే వెళతారు. నిజంగా ప్రాక్టికల్గా ఏవి పనులు చేయకుండా చాలా వరకు ఫేక్ ప్రాజెక్టులను పెట్టుకునే ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఎందుకులే ఏముంది చేయడం అని. కానీ మీరు 10వ తరగతితోటే అసలు ఎందుకు చేయగలనన్న నమ్మకం ఎలా వచ్చింది అసలు? అంటే మనిషి ఏదైనా సాధించగలుగుతారండి. ప్రతి ఒక్కటి కూడా దాని మీద ఆత్మవిశ్వాసం ఉంచి సాధించాలనే ఓపిక ఉంటే ఖచ్చితంగా ఎవరైనా కూడా సాధించగలుగుతారు. కొంతమంది అంటే నాకెందుకులే నేను ఎందుకు చేయాలనే ఆలోచన మీద ఉంటారు. ఏదైనా 2 వెంట కొనుక్కపోయే ఆలోచన ఉంటారు. మేము కొంతమంది ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా ఏరేటోళ్ళకు కూడా కొన్ని ప్రాజెక్టులు కూడా మేము అట్లాంటివి కూడా మేము కొన్ని చేసి ఇస్తుంటాము. ఓకే, అయితే మీరు ఫ్లోరైడ్ బాధిత కుటుంబం మీది కూడా. మీ అమ్మగారు లేచి నడవలేదు, ఆవిడకి సహాయం చేయాలనే ఉద్దేశంతో రిమోట్తో టీవీని ఆన్ చేయడం వరకే చూసాం. కానీ ఇప్పుడు లైట్లని ఫ్యాన్లని కూడా ఆన్ చేసే టెక్నాలజీని మీరు అందించారు. ఒక బాధిత కుటుంబం, నిజంగా బాధల్లోనే ఉండే కుటుంబం, లేదా నేనేం చేయలేను అనే ఒక నిస్తేజంలోకి వెళ్లాల్సింది, కానీ మీరు చేయగలను అనుకున్నారు. మీకు ఎవరు తోడ్పాటును అందించారు? అంటే కొంచెం మాకు ఏరేటోళ్ళు కూడా పల్లె సూచన సంస్థ, కొంత NGO సంస్థలు కూడా మేము ప్రయోగాలు చేయడానికి కొంత ఫండ్ ఇచ్చేది. వాళ్ళ ఫండ్స్తో మేము కొన్ని ఇన్నోవేషన్ చేసి అమ్మేదన్నమాట. ఆడితోని ఇవన్నీ తయారు చేస్తుంటాం అనమాట. ఇప్పుడు సోలార్ ట్రైసైకిల్ ఉంది, గంటకి 20 కిలోమీటర్ల వేగంతో పోతుంది అనమాట. అయితే మీ ఇప్పుడు మనం పక్కమటి వికలాంగులు ఉంటారు కదా, గడ్డ కానీ ఏదైనా వచ్చినప్పుడు పక్కమటి పోయినా కూడా మనం నెట్టమన్నమాట. వాళ్ళు నెట్టమన్నా కూడా నెట్టపోయేది అనమాట. అయితే మనం నెట్టినా కూడా ఏమైనా కొంచెం దూరం నెడతాం, అలానైతే ఎక్కువ దూరం వాళ్ళ ఇంటి దాకా గమ్యం చేరలేకనట్లేం కదా. వాళ్ళ కోసం ఏదైనా చేయాలని కూడా సోలార్ ట్రైసైకిల్ కూడా మేము తయారు చేసినాము. ఓకే, రైట్. శంకర్ గారు, మీరు ఒక మానవతా మూర్తి. ముఖ్యంగా యూత్ అనగానే చాలా వరకు పబ్బులు, క్లబ్బులు, లేకపోతే పార్కుల వంట తిరగడం, లేదా టైంని వేస్ట్ చేయడం, లేదా ఎంజాయ్మెంట్కు మాత్రమే ప్రతిరూపం యూత్ అనే పరిస్థితుల్లోకి యూత్ అంతా వెళుతున్న నేపథ్యంలో మీ తోటి స్నేహితులు కూడా అటువంటి ఎంజాయ్మెంట్లకు వెళుతున్న టైంలో మీరెందుకు ఇట్లాంటి బాటను ఎంచుకున్నారు? నా ఉద్దేశం ఏంటంటే కృషి ఉంటే ఏ పనైనా సాధించగలుగుతాం. అది మనస్ఫూర్తిగా చేయాలి, నీతి నిజాయితీగా వర్క్ చేయాలి ఏ పనైనా. చాలామంది నేను కొన్ని స్కూల్ కానివ్వండి, కొన్ని కాలేజీకి వెళ్ళి డెమో ఇస్తుంటాను. ఇప్పటికీ మీరు ప్రతి విషయము గమనించండి. మనము టైం వృధా చేయకుండా సమాజానికి ఏదో ఒకటి చేద్దామంటే మన పని మనం చేసుకుంటూ టైం దొరికినప్పుడు సమాజానికి మనం ఏదో ఒక పని చేయడం వల్ల మన వల్ల 10 మంది సంతోషంగా ఉంటారని నా ఉద్దేశం సార్. ఇంకొక విషయం ఏంటంటే నేను చేసే ఈ కార్యక్రమం మనుషుల్లాగా బతకవలసిన ఈ అనాథలు ఎంతమంది ఉన్నారు. మేము 23 జిల్లాలు సర్వే చేశాను. అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఇక్కడ ఉన్న తెలంగాణలో కానివ్వండి, ప్రతి జిల్లాలో 200 నుంచి 300 మంది ఇప్పటికి ఉన్నారు. మతిస్థిమితం కోల్పోయి అన్నం లేక ₹2 భిక్షాటన చేసేవాళ్ళు, వాళ్ళు సాయంత్రం వచ్చే వరకు కడుపు నిండి అన్నం తినడము, వాళ్ళ స్నానాలు చేసుకోవడము అలా జరుగుతుంది. వీళ్ళు మతిస్థిమితం కోల్పోయి వీళ్ళకి తెలియదు 24 hours నిద్ర ఉండదు. వీళ్ళకు పెంట కుప్పల పొండి తినడం, లేదా రాళ్ళు తీసుకొని కొట్టడము, బట్టలు లేకుండా తిరగడము, స్నానాలు లేక జుట్టు పెరిగి
నా దగ్గరికి కొన్ని వందల కుటుంబాలు వచ్చాయి సార్, మా కొడుకు వెళ్ళిపోయాడండి, మీ దగ్గర ఉన్నాడా, మీ టీవీలలో చూసామా, మీ దగ్గర ఉన్నదా అని చెప్పి. నాకు ఏడుపు వచ్చేస్తుండే నిజంగా. వీళ్ళు ఎక్కడ వెళ్ళి ఉంటారు? కొన్ని లక్షల మంది మిస్సింగ్ కేసెస్ సార్. ఇప్పుడు మతిస్థిమితం కోల్పోయి రోడ్డు మీద తిరిగే ప్రతి ఒక్కరు మిస్సింగ్ కేసెసే. ఇది పోలీసు వాళ్ళు చేయాలి, ప్రభుత్వం చేయాలి, మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు చేయాలి. ఈరోజు మతిస్థిమితం కోల్పోయి నేను ఒక పునర్జన్మ ప్రోగ్రామ్ అని పెట్టాను. మనిషికి ఒకసారి పుట్టారంటే ఒకసారి చనిపోతారు. వీళ్ళు పునర్జన్మ వీళ్ళకి అవసరము, వీళ్ళకి అన్నీ అవసరం, బట్టలు అవసరము, స్నానం అవసరము, ఒక గూడు అవసరము, ఒక ఫుడ్ అవసరము. వీళ్ళకి ఎవరు సహాయ సహకారాలు అందించడం, వీళ్ళని చూస్తేనే అసహించుకోవడం, వీళ్ళని చూస్తేనే నేను ఒకటి ఏమంటున్నాను అంటే వీళ్ళు కూడా మనుషులే కదా, మనుషులాగా గుర్తించి వీళ్ళకు ఒక ఎందుకు మనము వీళ్ళకు పునర్జన్మ కల్పించలేకపోతున్నాము. ఇప్పటికి నాకు కొంతమంది ఫోన్ చేసి సార్ మీ ఇక్కడ ఒక నలుగురు ఉన్నారు, ఇక్కడ ఇద్దరు ఉన్నారు, తీసుకెళ్ళమని చెప్పి. అంటే నేను చెప్తాను వాళ్ళకు కూడా, దయచేసి మీరు కూడా తీసుకురండి, మీ వల్ల పునర్జన్మ పొందుతారు. ప్లస్ నా దగ్గరకు వచ్చిన తర్వాత ప్రతి నెల 3,000 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళని నా దగ్గర ఉన్నన్ని రోజులు నేను పోషించాలి, మీరు కూడా నేర్చుకోండి అని చెప్పి కొంతమంది చెప్పడం వల్ల చాలామంది నా దగ్గరికి విజయవాడ కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, నర్సరావుపేట చాలా అన్ని జిల్లాలలో తీసుకొస్తారు. ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను, నా దగ్గర ఆర్థిక పరిస్థితి ఏమీ లేదు, వాళ్ళు ఉండడానికి షెల్టర్ మామూలుగా ఉన్నా కానీ మతిస్థిమితం కోల్పోయి వీళ్ళకి ఏదో ఒక న్యాయం చేయాలి. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే నా దగ్గర ఉన్న 250 మంది వాళ్ళకు అడ్రస్ గుర్తు దొరకడం లేదు సార్, నా దగ్గర ఉన్నారు. దయచేసి ఇప్పుడు కూడా మీ టీవీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే మతిస్థిమితం కోల్పోయి మీ ఇంటికి వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరూ దయచేసి మా ఆశ్రమాన్ని సందర్శించండి. మీ వాళ్ళు ఉండుంటారు, త్వరలో అవకాశం ఇస్తే వీళ్ళని కూడా టెలికాస్ట్ చేసి మీ యజ్ఞంలో భారత్ టుడే కూడా పాలు పంచుకుంటుంది. శంకర్ గారు, మీరు అనేక విమర్శలు ఎదుర్కొని కూడా ఉంటారు నాకు తెలిసి. అంటే ఒక కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి స్పందన వచ్చింది? మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు ఇటువంటి ఒక యజ్ఞంలో మీరు వెళ్తున్నాను అంటున్నారు, ఒక దారిని మీరు ఎంచుకున్న దారి నిజంగా కష్టాలతో కూడిందే డెఫినెట్లీ. అయినా కానీ చాలా మందికి దైవం మానుష రూపేనా అంటారు, మీలాంటి వాళ్ళే కొంతమందికి సాయం చేయడానికి దేవుడే ఇట్లా వచ్చాడేమో అని. అంటే దీనికి మీ కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి మద్దతు? స్టార్టింగ్ అమ్మ నాన్న కూడా నాకు సపోర్ట్ ఇవ్వలేదండి. ఓకే, అమ్మ నాన్న ఏమన్నారంటే ఇప్పుడు నువ్వు సంపాదించిన ప్రతి పైసా నీ పిల్లలకు నీకే ఉండాలి కదరా, నువ్వు సంపాదించిన ప్రతి ఒక్క పైసా నువ్వు అందరికి ఖర్చు పెడితే నువ్వేలా బతావు, నువ్వేలా చేస్తావు అంటే నా అమ్మకు ఒకటే మాట చెప్పాను, అమ్మ డబ్బు ఇవాళ వస్తుంది రేపు అవుతుంది, కానీ మనిషి ప్రాణాలు ఒకసారి మనం కాపాడితే జీవితాంతం మనల్ని గుర్తుపెట్టుకుంటుందమ్మా, అది చాలు నాకు, దయచేసి మీరు సపోర్ట్ ఇవ్వండి నాకు అంటే. అమ్మ బాధ ఉన్నా కానీ ఇప్పుడు చాలా అంటేది, నీకు డబ్బు వద్దు ఏమొద్దురా, నువ్వు చేసేది ఇది చాలా మంచి కార్యక్రమం, నన్ను అందరూ వచ్చి నాకు దండం పెడుతున్నారు, నన్ను అసలు మేము కూడా ఒక పల్లెటూరు అండి నాది కూడా, కానీ అమ్మ ఇప్పుడు ఏడుస్తుంటుంది, నువ్వు ఏ పని వద్దు బిడ్డ, నువ్వు డబ్బులు వద్దు ఏమొద్దు, నువ్వు ఇలాంటి వాళ్ళకి సేవ చేయి, నీ పిల్లల్ని ఆ దేవుడు మంచి కాపాడుతాడని అమ్మ ఆశీర్వాదం ఉంది. మా వైఫ్ కూడా అండి, నేను 2005లో నా మ్యారేజ్ అయింది, నాకు 2 పిల్లలు, ఇప్పుడు బాబు 2nd క్లాసు, పాప 1st క్లాస్. నా భార్యతో కూడా చెప్పాను, నేను మ్యారేజ్ కాకముందుకు నేను ఒక ఆశ్రమం పెట్టాలనుకుంటున్నాను, మీ సపోర్ట్ ఉంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను, లేకపోతే మాత్రం చేసుకోనంటే ఆమె అప్పుడు ఇచ్చిన నాకు ఆ సపోర్ట్ ఈ రోజు నేను ముందుకు నడవగలిగే ఒక శక్తిని ఇచ్చేదండి నాకు నిజంగా. మా పరమేశ్వరి, ఆమె పేరు పరమేశ్వరి. భారత్ టుడే కూడా కొంత తోడ్పాటును అందిస్తుంది. భారత్ టుడే కూడా ఖచ్చితంగా మీరు చేసే ఈ మానవతా యజ్ఞంలో పాలు పంచుకుంటుంది. మీలాంటి వాళ్ళని ప్రోత్సహించడానికి భారత్ టుడే ఎప్పుడు ముందుంటుంది. వర సంకల్పం ప్రత్యేక చర్చా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి ఒక మానవతా మూర్తి భారత్ టుడే స్టూడియోకి వచ్చారు. ఆయన గురించి మనం తెలుసుకుందాం. హెపటైటిస్ బి, పోలియో వంటి వ్యాధి నిరోధక టీకాలను సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చిన ఒక దేశభక్తుడు. వ్యాపారం అంటే లాభార్జనే కాదని, అందులో సేవా దృక్పథం కూడా ఉంటుందని నిరూపించిన సేవామూర్తి ఆయనే డాక్టర్ కోడూరి ఈశ్వర వరప్రసాద్ రెడ్డి గారు. 1993లో శాంతా బయోటెక్ ఫార్మా కంపెనీని స్థాపించి శాస్త్ర విజ్ఞాన ప్రయోజనాలు పేదలకు అందాలన్న తపనతో వ్యాధి నిరోధక టీకాల ధరలను నేలకు దింపిన గొప్ప మనసున్న మనిషి. సాహిత్య, కళ, సాంఘిక సేవా రంగాల్లో తన తపనకు ఆర్తికి సమాధానంగా శాంతా వసంత సేవా ట్రస్టును నెలకొల్పి ఆ ట్రస్ట్ ద్వారా నిరంతర సేవా కార్యక్రమాలను సాగిస్తున్న ఒక మానవతావాది. చేసింది చెప్పుకోవడం ఇష్టం లేని ఉదార గుప్తదాత. అందుకే ఆయన పద్మభూషణ్ గ్రహీత. యువతను సేవాభావం వైపు మళ్లించే యజ్ఞంలో భాగంగా భారత్ టుడే నిర్వహించిన యువ సంకల్ప్ దివస్ కు కూడా అలాగే స్పందించారు. సామాజిక సేవలో తరిస్తున్న యువతకు నేను సైతం అంటూ అండగా నిలిచారు. యువ సంకల్ప్ దివస్ లో
తాను చెప్పిన మాట ప్రకారం ఈరోజు ఈ ఇద్దరు యువ ఒక సైంటిస్ట్కి మానవతావాదికి గట్టు శంకర్ మల్లేష్ ఇద్దరిని కూడా ఆదరించడానికి ప్రోత్సహించడానికి భారత్ టుడే స్టూడియోకి విచ్చేశారు. వారికి సాదర స్వాగతం పలుకుతోంది భారత్ టుడే. నమస్కారం వరప్రసాద్ రెడ్డి గారు, స్వాగతం. వరప్రసాద్ రెడ్డి గారు, ఈ ఇద్దరు సైంటిస్టుల గురించి మీరు యువ సంకల్ప్ దివస్లో మీరు మాట్లాడినప్పుడు ముఖ్యంగా ఒకే మాట, వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ఎందుకు ఆదుకోవట్లేదని ఒక పాయింట్, రెండు వాళ్ళని ఖచ్చితంగా అందరూ ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని. మీకు ఆ రెండు ఏవీలు వాళ్ళ గురించిన విషయాలు తెలుసుకున్నప్పుడు మీకు ఫస్ట్ ఏమనిపించింది? మొట్టమొదటగా నేను మల్లేశం వారి గురించి, ఆయన చేసిన పరిశోధనల గురించి ఒకంత ఆశ్చర్యం, ఆనందం రెండు కలిగినాయి. ఎందువల్లంటే నేను ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్లో ఉన్నవాడిని కనుక R&Dకి కావలసినటువంటి నిధులు సమకూర్చుకోవడం చాలా కష్టం, చాలా ఎక్కువ కూడా అవసరం. ఓకే, మనిషికి ఎంత మేధస్సు ఉన్నా ఆ మేధస్సుని తీసుకొచ్చి ఒక ప్రోడక్ట్ కిందనో, ఒక వస్తువు కిందనో, ఒక సేవ కిందనో మార్చాలంటే అనేకమైనటువంటి అవసరాలు వస్తాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ల్యాబొరేటరీ కావాలి, ప్రూవ్ చేసేటువంటి ఆ ఎక్విప్మెంటు అన్నీ కావాలి. దీని పైపెచ్చు డబ్బు కూడా కావాలి. ఇవి గవర్నమెంట్ మామూలుగా సంకల్పించి చేస్తుంటుంది. మనకు R&D సెంటర్స్, CSIR ల్యాబ్స్ చాలా ఉన్నాయి. వాటి ద్వారా జరగాల్సిన ప్రక్రియ ఈ అబ్బాయి ఒక ఇంట్లో కూర్చొని స్వంతగా ఎవరి ప్రమేయం లేకుండా చేసుకోవడం నాకు ఆశ్చర్యం వేసింది. అతని మేధస్సు ఉంది, మేధస్సుని ఒక ప్రోడక్ట్ కింద కన్వర్ట్ చేసేటువంటి ఒక పెద్ద ఉత్సాహం ఉంది, చేయగలిగాడు. దాంతో నాకు చాలా ఆశ్చర్యం, ఆనందం రెండు కలిగినాయి. ఆ విభాగంలో పనిచేసిన నాకు ఏ రకమైన సపోర్ట్ లేకుండా, ఏ అంగబలం అర్ధబలం లేకుండా కేవలం మేధోబలంతో ఇంత దూరం వచ్చాడంటే చాలా విశేషం అనిపించి ఇలాంటి వాడికి ఆదుకోవాలనిపించింది. ఓకే, అది ఆ అబ్బాయి గురించి. శంకర్ గారి గురించి, ఆయన సైంటిస్ట్ కాదు, మానవతావాది. అది ఇవాళ ప్రతి బిడ్డ తన తల్లిని చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. మరి ఎందుకునో ధర్మం కొంచెం తప్పింది, ఆ భావం తగ్గిపోయింది. కొంతమందికి అవకాశం ఉన్నా చూడలేదు, కొంతమందికి అవకాశం లేక చూడటం లేదేమో. అవకాశం లేదంటే నేను అనుకోను, తల్లిదండ్రులకు పెట్టుకోలేనంత దుస్తులు ఎవరు ఉండరు. తను తింటున్నాడు కనుక తన తల్లిదండ్రులకు పెట్టగలిగే పరిస్థితులు ఉండాలని అనుకుంటారు. అది కూడా లోపించిన, మనసులో లోపం ఉంది, ఆర్థిక పరంగా వాళ్ళకి లోపాలు ఉంటే చేయలేకపోయి ఉండొచ్చు. వీటిని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ఒక రకంగా ప్రభుత్వాందే. వాళ్ళు ఉన్న వాళ్ళకే చేయలేక చచ్చిపోతున్నారు. వాళ్ళు ఎక్కడైతే ఓటు వస్తుందో అక్కడ మాత్రమే వాళ్ళు ముందుకొచ్చి అన్ని ఉచితాలు ఇస్తున్నారు. కానీ బాధ్యతగా సీనియర్ సిటిజన్స్ని వాళ్ళు తీసుకొని కాపాడేటువంటి వ్యవస్థ లేదు మనకు. ఈ అబ్బాయి ఏదైనా ఉద్యోగం ఎత్తుక్కొని హాయిగా ఉండొచ్చు, కానీ ఇలాంటి ఆలోచన చేశారంటే చాలా విశేషం అనిపించింది శంకర్. అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఏం ఫండ్స్ రావు, కనీసం ఎవరైనా అవకాశం ఉన్నవాళ్ళు, వాళ్ళకు కొద్దిపాటి ఆర్థిక వెసులుబాటు ఉన్నవాళ్ళు ప్రోత్సహిస్తే ఇంకెవరన్నా కొద్దిమంది చేస్తారు. ఆ అబ్బాయి చేసే పని ఇంకొంత ఎక్కువ మందికి అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది. అతను ఎక్కువ మందిని ఆదుకోగలనటువంటి ఒక ఆలోచనతో వీళ్ళిద్దరికీ సహాయం చేద్దాం అనుకున్నాను. ఓకే, రైట్. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగానే సృజనాత్మకత కలిగిన యువత చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళకి సరైన ప్రోత్సాహం అందట్లేదు. ప్రోత్సాహం అందడానికి మీలాంటి వాళ్ళు ప్రోత్సహిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వాల నుంచి ఎటువంటి సాయం అందాల్సిన అవసరం ఉందంటారు? ప్రభుత్వం కూడా ఏమి చేయలేమండి. మనం అన్నిటికీ మనం ప్రభుత్వాన్ని కూడా మనం విమర్శ పెట్టక్కర్లేదు. ఆ అబ్బాయి ఒక ఉద్యోగానికి అప్లై చేసి ఒక ప్రభుత్వ ల్యాబొరేటరీలో పనిచేసేటువంటి అర్హత పొందున్నాడో లేదో నాకు తెలియదు. దానికి కావాల్సినటువంటి విద్య కావాలి, అనుభవం కావాలి, లేదా అనుభవం లేకపోయినా ఫ్రెషర్గా తగినంత స్థాయిలో విద్యగాను ఉండుంటే అతను ఏ MSCయో PhDయో చేసి ఉండి గవర్నమెంట్ ల్యాబ్స్లో కానీ జాయిన్ కాగలిగితే అప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పిస్తుంది. మరి ఆ దశలో ఆ స్థితిలో ఈ అబ్బాయి ఉన్నాడో లేదో నాకు వివరంగా తెలియదు. అతను కేవలం తన మేధోశక్తిని మీద ఆధారపడి తన ఇంట్లో కూర్చొని అనేక రకమైన ఎక్స్ప్లోర్ చేశాడు. ఇతనికి ఒక గవర్నమెంట్ ల్యాబ్లో చేసే అవకాశం తక్కువ, కానీ ఇతను ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ఇతనికి గవర్నమెంట్ ఆర్థికపరమైన సపోర్ట్ చేసే అవకాశం ఉంది వాళ్ళకున్న ఫండ్స్ ద్వారా. కానీ అది ఆ ప్రక్రియ కష్టం. అతను ఒక జాబ్లో చేరి గవర్నమెంట్ ల్యాబ్లో పనిచేస్తూ ఉండి వారికి ఎంకరేజ్మెంట్ చేయడం అనేది ఒక తీరు. అతను నేను మా ఇంట్లో కూర్చొని చేసుకుంటాను అన్నప్పుడు దాన్ని పరిశీలించి ఇతను చేస్తున్నటువంటి కార్యక్రమాలు బాగానే ఉన్నాయా, క్వాలిటీ అన్నీ ఉన్నాయా లేదా అని దానికి ఒక వ్యవస్థ కావాల్సి వస్తుంది అతను పర్యవేక్షించడానికి. అది గవర్నమెంట్లో చాలా కష్టం, అనేక నిందలకు లోనవుతారు.
నాకెవరు నా మీద పర్యవేక్షించేవాళ్ళు అక్కర్లేదు, నాకు మనసుకు నేను హృదయంతో ఆలోచిస్తున్నాను కానీ మైండ్తో ఆలోచించట్లేదు. గవర్నమెంట్ మైండ్తో ఆలోచించాలి. ఏ కార్యక్రమం చేసినా కేవలం హృదయంతో స్పందించకూడదు. వాళ్ళకున్నటువంటి వ్యవస్థాపరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. ఇది చేయగలది కేవలం నాలాంటి వ్యక్తులే చేయగలరు. ఆ అబ్బాయి చేసేటువంటి పనికి కాదు, ఇంకో పని చేయొచ్చు. మాకు అతను తగిన క్వాలిఫికేషన్స్ అంటూ ఉంటే లేకపోయినా కూడా మా ప్రైవేట్ ల్యాబొరేటరీస్లో అతనికి అవకాశం ఇచ్చి చేయించవచ్చు. ఓకే. కానీ మేము చేస్తున్నటువంటి వ్యాక్సిన్స్ నా దగ్గర అతను R&D అతను చేసేటువంటి పరిస్థితులకు పనికిరాదు. ఏ ఇంజనీరింగ్ ఇండస్ట్రీలోనూ ఏ ప్రోడక్ట్ డెవలప్మెంట్లోనూ అలాంటి సంస్థలు కానీ ప్రైవేట్ సంస్థలు ఉంటే వాళ్ళు అతన్ని పిలిచి ప్రోత్సహించవచ్చు. ప్రభుత్వ పరంగా చేయడం కష్టం. అందువల్ల ఇది తప్పనిసరిగా ఎవరైనా పెద్ద మనసు చేసుకుని ఇండస్ట్రీ పరంగా వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ఆదరించాల్సినటువంటి బ్యాక్గ్రౌండ్ అబ్బాయిది. రైట్ సార్, మీరు ఫస్ట్ ఇండియాలో హెపటైటిస్ బి వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చినప్పుడు ధరలు అసలు సామాన్యుడు అందుకోలేని పరిస్థితిలో ఉన్న టైంలో మీరు అతి తక్కువ ధరలకు మీరు సామాన్యులకు అందించిన పరిస్థితి. ఆ టైంలో మీరు అంటే అప్పుడు మన దేశంలో ఈ బయోటెక్నాలజీ అనే రంగంలో నిజంగా చెప్పాలంటే మీరే ముందడుగు వేశారని అనాలి. అట్లాంటి పరిస్థితుల్లో మీరు ఎదుర్కొన్న సవాళ్ళు కానీ సమస్యలు కానీ ఇప్పుడున్న పరిస్థితికి కానీ ఏమైనా సారూప్యత కానీ డిఫరెన్సెస్ ఏమున్నాయి? చాలా ఉన్నాయండి. ఆనాటికి ఆ నేపథ్యంలో బయోటెక్నాలజీ అన్నది ఒక ఎవరికి ఊహించని రంగం. అది ఎవరు ఇప్పుడు మనకు బయోటెక్నాలజీ అనేది ఇండియాలో ఇంకొక 10 ఏళ్ళ దాకా రాదు అన్నటువంటి నిశ్చితమైన అభిప్రాయంలో ఉన్నటువంటి ఇండస్ట్రీ. నాట్ ఓన్లీ గవర్నమెంటే కాదు, మా ఇండస్ట్రీస్లో కూడా ఫార్మస్యూటికల్ లైన్లో ఉన్నవాళ్ళు కూడా నువ్వేదో తొందరపడుతున్నావు, బయోటెక్నాలజీ ఈ దేశానికి రావడానికి కనీసం 10-12 ఏళ్ళు పడుతుంది, వీఆర్ బిహైండ్ అని అన్నారు. అంటే ఆ వాతావరణం ఉంది, మన దగ్గర చేసే శక్తి ఉంది అన్నటువంటి నమ్మకం కూడా లేనటువంటి నేపథ్యం అది ఒకటి. ఎప్పుడైతే బయోటెక్నాలజీ ఇంతవరకు లేదో దానికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం బ్యాంకుల వద్ద లేదు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వద్ద లేదు. ఎవరు ముందుకు వచ్చి ₹1 ఇవ్వలేదు, ఏ బ్యాంకు ఇవ్వలేదు. 2, మూడోది దాంట్లో అనుభవం ఉన్నటువంటి సైంటిస్టులు, దాంట్లో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అంటే ఒకప్పుడు చేసినటువంటి అనుభవం. ఇప్పుడు సిమెంట్ ఇండస్ట్రీ పెట్టాలంటే సిమెంట్ ఇండస్ట్రీ బోల్డ్ని చేస్తున్నారు అందరూ. అక్కడి నుంచి ఒక జనరల్ మేనేజర్ను ఒక వైస్ ప్రెసిడెంట్ పట్టుకొచ్చి చేసుకోవచ్చు. ఇక్కడ అలాంటి అనుభవం ఉన్నటువంటి సైంటిస్టులు కానీ ఇంజనీర్లు కానీ టెక్నీషియన్స్ కానీ లేరు. అంటే మొత్తం మనం మొదలెట్టి వాళ్ళకి ట్రైన్ చేసుకోవాలి. ట్రైన్డ్ మ్యాన్ పవర్ లేరు. 3, నాలుగోది ఇది ఏ టూత్పేస్టో లేకపోతే ఒక సోపో కాదు, ఒక మానవ శరీరంలోకి ఎంటర్ అయ్యేటటువంటి ఒక ఔషధం వ్యాక్సిన్. అందులో ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి ఇచ్చేది, ఏదో రోగికి ఇచ్చాం బతికితే బతున్నాడు పోతే పోతాడనే విషయం కాదు. పుట్టినప్పుడే పుట్టిన ఆరోగ్యకరమైన బిడ్డకి రానున్న వ్యాధుల నుంచి రక్షించడానికి ఇస్తున్నటువంటి ఒక రకమైన ప్రొటెక్షన్. రక్షణ పేరుతో సరిగా దాని ఉత్పత్తి సరిగా ఉందా లేదా, దాని నాణ్యత ఉందా లేదా చెక్ చేసుకోకుండా ఇచ్చితే అతనికి ఏదైనా ప్రమాదం జరగవచ్చు. ఒక బాగా ఉన్న బిడ్డని మనం పాడు చేసినట్టు అవుతుంది. కనుక చాలా దానికి ఒక పెద్ద వ్యవస్థ ఉంది, రెగ్యులేటరీ సిస్టమ్ ఉంది దేశంలో ప్రభుత్వ తరఫున. ప్రభుత్వం వాళ్ళు ఏంటంటే ఈ మనం తయారు చేసిన ప్రతి ఔషధాన్ని అనేక రకాల ట్రయల్స్ చేసి దాన్ని నిర్ధారించి దాని నాణ్యతా ప్రమాణాలు బాగున్నాయని తేల్చుకున్నాకనే దాన్ని లైసెన్స్ ఇస్తారు. ఆ లైసెన్సింగ్ వ్యవస్థే బయోటెక్నాలజీ ప్రోడక్ట్ లేదు ఆనాటి దేశంలో. బికాజ్ అప్పటి వరకు ప్రోడక్ట్ లేదు కనుక ప్రభుత్వంలో రెగ్యులేటరీ సిస్టమ్ లేదు, బ్యాంకులకి దీని గురించి అవగాహన లేక ఫండింగ్ లేదు, అనుభవం ఉన్నటువంటి టెక్నీషియన్స్ కానీ వాళ్ళు కానీ ఎవరూ లేరు. దేనైనా అనుకరించి దాన్ని పోయినటువంటి ఇండస్ట్రీ కట్టుకుందామంటే అది లేదు. నేను పైపెచ్చు సైంటిస్టు, నేను R&D సైంటిస్టే కానీ బట్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వాడిని. నాది ఆ లైఫ్ సైన్సెస్ సబ్జెక్ట్ కాదు. నేను ఏ ప్రమోటర్గా ఫౌండర్గా నేను ముందుకు వచ్చినప్పుడు ఏ బ్యాంక్ అయినా ఏ వ్యవస్థకైనా నువ్వేంటయా నువ్వు చదువు వేరు చేస్తానంటున్నావు, దానికి దీనికి సాపత్యం ఏమిటి అని అడుగుతారు. నా మీద నమ్మకం లేదు. ఇన్ని వ్యతిరేక పవనాలు ఉన్నటువంటి నేపథ్యంలో 92లో నేను ప్రారంభించినప్పుడు అన్నీ అస్తవ్యస్తం, ఏది అనుకోలేనటువంటి వాతావరణం ఏదీ లేదు. ఇవాళ బయోటెక్నాలజీ రంగంలో ఒక పెద్ద వేవ్ వచ్చింది శాంత తర్వాత. అనేక కంపెనీలు వచ్చినాయి, అనేక మందికి అనుభవం వచ్చింది, బ్యాంకులు గుర్తించినాయి, ప్రభుత్వం గుర్తించింది, రెగ్యులేటరీ సిస్టమ్ వచ్చింది. ఇవాళ దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది, దానికి ఒక మంత్రి ఉన్నాడు, బయోటెక్ పార్క్ వచ్చింది, ఒక రంగంగా అభివృద్ధి వచ్చింది. బయోటెక్ రంగము, బయోటెక్ పార్కులు, బయోటెక్ పాలసీ అన్నీ వచ్చినాయి. అందువల్ల ఇది ఒక ఏదైనా సరే ఒక అడుగు ముందు వేస్తే తర్వాత ఇంకో 100 అడుగులు వెనకాల వస్తాయనడానికి మీరే నిదర్శనం. రైట్, సేమ్ ఇప్పుడు శాంతా బయోటెక్ చైర్మన్ గారు ఆయన స్టార్ట్ చేసినప్పుడు ఏమీ లేదు, ఆయన స్టార్ట్ చేశారు,
ఎంతోమంది తోడ్పాటును అందించారు. ఇప్పుడు అది ఒక పెద్ద రంగంగా ఈ దేశంలోనే ఒక పెద్ద విప్లవాత్మకమైన మార్పులకు కారణమైంది. ఇప్పుడు మీరు స్టార్ట్ చేసినప్పుడు మీకు అనేక ఇబ్బందులు వచ్చాయని, మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని వ్యతిరేకించారని చెప్తున్నారు. మీకు అసలు చదువుకున్న క్వాలిఫికేషన్ లేకపోయినప్పటికీ మీరు చేయాలన్న తపన మిమ్మల్ని నడిపించింది అంటున్నారు. మీ ఇద్దరిని ప్రోత్సహించడానికి వరప్రసాద్ రెడ్డి గారు వచ్చారు. వారు ఆర్థిక సహాయంతో, ముఖ్యంగా అన్నింటికీ అన్ని సహాయాలు కావాలి, ఆర్థిక సహాయం కూడా ఖచ్చితంగా ఉంటే మీలాంటి వాళ్ళు ఇంకా ఎన్నో పనులు చేస్తారనే ఒక ఆలోచనతో వరప్రసాద్ రెడ్డి గారు పెద్ద మనసుతో వచ్చారు. వారు మీకు చెక్ ప్రదానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సార్, ఈ అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి మనస్ఫూర్తిగా ఇస్తున్నటువంటి చేదోడు ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో మీకు ఇది ఏర్పాటు చేస్తాను. థ్యాంక్ యూ సార్. నవంబర్ 17కి మాతృవందనం టైం సమయంలో మీకు ఏర్పాటు చేస్తాను. ఓకే సార్, మీ నమ్మకాన్ని కూడా నేను 100% నిలబెడతాను సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు మల్లేశం గారికి. మల్లేశం గారు, మీరు R&Dలో చేస్తున్న కృషికి మీ క్వాలిఫికేషన్తో నిమిత్తం లేకుండా మీకున్నటువంటి మనోప్రచోదక శక్తికి అభివాదం తెలియజేస్తూ మీ రీసెర్చ్ కొనసాగించండి. నాకు తోచినప్పుడు మీ ప్రోడక్ట్ మంచిదైనప్పుడు ఎప్పుడైనా సరే నా ఇతోదిక సహాయం చేస్తాను. నమస్కారం. ఎక్కువ రైతులకు సంబంధించిన ఇన్నోవేషన్ ఇంకా కూడా ఎన్నో కనిపెడతా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్, వరప్రసాద్ రెడ్డి గారు, నిజంగా చాలా చాలా అద్భుతమైన ఆనందకరమైన సందర్భం. భారత్ టుడేకి సంబంధించి కూడా ఎన్నో పొలిటికల్ డిస్కషన్స్ చూస్తాము, లేదా ఎన్నో అంశాలకు సంబంధించి వేగ్గా ఒక గంట సేపు డిస్కషన్ జరిగిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. కానీ ఈరోజు మనస్ఫూర్తిగా ఒక ఇద్దరు యువ స్ఫూర్తి ప్రదాతల్ని మనం నిజంగా ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితి. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి గట్టు శంకర్ గారు, మీ యొక్క అభిప్రాయం చెప్పండి. సార్, వరప్రసాద్ గారికి ముందు ధన్యవాదాలు సార్. 3 లక్షల రూపాయలు చెక్ ఇవ్వడం ఫస్ట్ టైం నా అమ్మ నాన్న ఆశ్రమంలో వరప్రసాద్ గారే. నిజంగా వారి కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి నమ్మకాన్ని నిలబెడతాను. ఇలాంటిగా ఇంకా దాతలు ముందుకు వస్తే నా ఉద్దేశం ఒకటే అండి, మతిస్థిమితం కోల్పోయి రోడ్డు మీద తిరుగుతున్న అనాథలని ఒక 5 years 10 years నా టార్గెట్ అండి. తప్పక 2 జిల్లాల మన 2 రాష్ట్రాలకు కలుపుకొని వాళ్ళని చేరదీసి వాళ్ళకు పునర్జన్మ కల్పించి వారి కుటుంబాలకు చేర్చాలన్న ఒక తపన నాకుంది. యువత కూడా నాకు ముందుకు వస్తున్నారు. అన్న, నేను కూడా మీ అంటూ ఉంటానని 100% రాబోయే రోజులలో ఒక 5,000 నుంచి 10,000 మంది యువతని వెంబడి వేసుకొని అనుకుంటే సాధించేది ఏం లేదని చెప్పి నిరూపిస్తానని భారత్ టుడే వాళ్ళు కూడా మాకు సపోర్ట్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. రైట్, మల్లేష్ గారు, సరే, ఇప్పుడు ప్రతిస్పందన. మాకు సారు ఇంతవరకు 16 సంవత్సరాల నుండి ఎన్నో ప్రయోగాలు చేసినా కానీ ఎవరు కూడా చేయలే. సారు ఒక మంచి గొప్ప ఇచ్చినాడు మాకు. మేము కూడా సార్ ఇచ్చినందుకు ఎన్నో ఇన్నోవేషన్లు కూడా ఈ డబ్బుతో ఇంకా కూడా కొన్ని ఇన్నోవేషన్లు తయారు చేస్తాను. ఇంకా కూడా కొత్త కొత్త ఇన్నోవేషన్లు రైతులకు సంబంధించినవి, ఒక వికలాంగులకు సంబంధించిన ఇన్నోవేషన్లు కూడా మేము తయారు చేస్తాం సార్. థ్యాంక్ యూ. చివరిగా వరప్రసాద్ రెడ్డి, ఒక్క మాట యూత్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడున్న యూత్కి చెప్పాల్సిందే. మా యూత్ ఆ దశ దాటి పెరిగిన వాళ్ళకి మీరు ఏం చెప్పినా దండగే. ఒక మొక్కకి నీళ్లు పోస్తే పెరుగుద్ది, కానీ ఒక పెద్ద చెట్టుకు నీళ్లు పోసినా ఒకటి, పోయకపోయినా ఒకటే. అలాగే ఏదైనా ఒక ఉత్ప్రేరకం, ఒక ఉత్సాహం ఇవ్వాల్సిన యూత్కే. ఎందుకంటే వాళ్ళే ఏదైనా మలుచుకోగలరు, జీవితాన్ని ఒక పక్కకి మలుచుకోగలరు, ఏదైనా మార్పు తీసుకొచ్చుకోగలరు. పెద్దవాళ్ళు ఏం చేసుకోలేరు. వాళ్ళు దేనికి నిరాశ నిస్పృహ లోను కాకూడదని నా ఉద్దేశం. నైరాశ్యం అనేది దూరంగా పెట్టాలి. అది ఉన్నప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి శక్తి అంతా దారపోసినట్టు అయిపోద్ది. ఆ నైరాశ్యం అనేది లోపలికి వస్తే అతను ఉన్నటువంటి మేధోపరమైన శక్తి కానీ, సంకల్ప బలం కానీ అన్నీ తగ్గిపోతాయి. ఆ ఎనర్జీ పోతుంది. నైరాశ్యాన్ని దూరంగా పెట్టుకోవాలి. ఎప్పుడు వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, గాలి ఎదురుగా వచ్చినప్పుడే గాలిపటం పైకి ఎగురుతుంది. కైట్ రైజెస్ అగెనిస్ట్ విండ్, నాట్ విత్ ది విండ్. వాళ్ళకి ఎన్ని కష్టాలు వస్తే అవన్నీ ఛాలెంజెస్గా భావించాలి. ఆ ఛాలెంజ్ని అధిగమించటమే జీవితం. నాకు అన్ని అనుకూలంగా ఉంటే చేస్తాను అనుకోవడం ఒట్టి భ్రమ. ఓకే, అది రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ వరప్రసాద్ రెడ్డి గారు, మీరు వచ్చి వీరిని ఎంకరేజ్ చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ గట్టు శంకర్ గారు, మల్లేష్ గారు. మీకు ఖచ్చితంగా భారత్ టుడే కూడా ఎప్పుడు మీకు ఏ ఇబ్బంది వచ్చినా సరే సహకరించడానికి సిద్ధంగా ఉంటాం. మిమ్మల్ని మీకు తోడ్పాటును అందిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.